19,400 ఓకే, అప్రాక్సిమేట్గా 20-30 పాయింట్స్ మ్యాక్స్, అంటే 430 ఇది రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. అండ్ ఇక్కడ డౌన్ సైడ్ సో ఏంటంటే మనం క్లియర్గా ఈ యొక్క లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మార్క్ చేసుకున్నాం. మనకేంటంటే 19,420-30 మేబీ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. అట్లీస్ట్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాం. సో హోప్ ఏంటంటే మీకు ఆ యొక్క అనాలిసిస్ ఆ యొక్క లెవెల్స్ హెల్ప్ అవుతున్నాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ దాని వెనుక రీజన్ అనేది కూడా షేర్ చేసుకున్నాం. మనం ఒకసారి లోవర్ టైం ఫ్రేమ్లో స్విచ్ చేసుకొని చూసుకున్నట్టయితే ఆపర్చునిటీ కోసం చూడండి, మనం ఏదైతే డ్రా చేసి పెట్టుకున్నామో 19,413 సేమ్ లెవెల్ దగ్గర ఏంటంటే ఈరోజు మార్కెట్ కొద్దిగా ఫ్లాట్గా ఓపెన్ అయింది, పైకి వచ్చింది. అదే లెవెల్ దగ్గర ఏంటంటే రెసిస్టెన్స్ లాగా ఫార్మేషన్ జరిగింది. సో క్లియర్గా మనకి ప్రైస్ యాక్షన్ ఏం చేసింది, ఈ యొక్క రెసిస్టెన్స్ దగ్గర కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకుంది, దాని తర్వాత ఆబ్వియస్గా కిందకు వచ్చేసింది అనమాట. దీన్ని మనం డిస్ట్రిబ్యూషన్ అనుకోవచ్చు. షార్ట్ టర్మ్లో షార్ప్ ఫాల్ అనేది జరిగింది. ఆబ్వియస్గా ఒకవేళ మీరు కానీ పుట్ ఆప్షన్ కానీ లేకపోతే మార్కెట్ని షార్ట్ చేసినట్టయితే డెఫినెట్గా ప్రాఫిట్ అనేది ఉంటుంది ఆ యొక్క లెవెల్ దగ్గర. దాని తర్వాత మనం అనుకున్నాం ఇంకా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కూడా చాలామంది ట్రేడ్ చేస్తారని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హై అయితే బ్రేక్ చేసాడు కానీ స్టేబుల్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం మనం లో అనేది మార్క్ చేసుకొని ఉంటే ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర కూడా క్లియర్గా ఏంటంటే మనకి డిప్ బై అనమాట. ఇది ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలని చెప్పేసి టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేసుకున్నాం. ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ వస్తే బై చేసుకోండి, అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర సెల్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి సపోర్ట్ ఎక్కడుంది అండ్ రెసిస్టెన్స్ ఎక్కడుంది అనేది అనాలిసిస్ అనేది చేసుకున్నాం మనం. దాని తర్వాత అబ్జర్వ్ చేసి ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. చూడండి, మార్కెట్ ఎప్పుడైతే 19,345 దగ్గరకు వచ్చేసిందో మార్కెట్లో వెంటనే ఏంటంటే బయర్స్ యాక్టివిటీ కనిపించింది అండ్ మార్కెట్ సేమ్ లెవెల్కి వచ్చింది. ఏదైతే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ లో అనేది టెస్ట్ చేసింది. ఇక్కడ మనం ఏంటంటే ఎక్కువగా మీరు ఫాలో అవుతారో లేదో కానీ ఎం ప్యాటర్న్ అండ్ డబ్ల్యూ ప్యాటర్న్ నా ఫేవరెట్ ప్యాటర్న్స్ అనమాట, బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఎం ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగింది అనుకోండి, డెఫినెట్గా ఏంటంటే నెక్ లైన్ బ్రేక్అవుట్ దగ్గర మనం షార్ట్ అనేది తీసుకోవచ్చు. ఈ యొక్క స్వింగ్ దగ్గర ఏంటంటే మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అట్లీస్ట్ ఏంటంటే 1:1, 1:1.5 ఆ విధంగా మనం ప్లాన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, అదేవిధంగా ఏంటంటే మనకి ఒక సపోర్ట్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ జరిగిందంటే డెఫినెట్గా ఏంటంటే మనం లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో సేమ్ ఏంటంటే మనకి ఇక్కడ మార్కెట్ షార్ప్గా ఫాల్ అయింది అండ్ ప్రీవియస్ లో కూడా బ్రేక్ చేసింది. బట్ మనకి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, ఫస్ట్ 15 మినిట్స్ లో అనేది. మేబీ అక్కడ బ్రేక్అవుట్ జరగవచ్చు, జరిగితే మనం చూద్దాం. షార్టింగ్ ఆపర్చునిటీ ఏదైనా వస్తే కూడా క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే, ఇక్కడైతే మనకి క్లోజింగ్ అయితే ఇవ్వలేదు, రిజెక్షన్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లియర్గా డబ్ల్యూ ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగింది. చూడండి, డబ్ల్యూ ఫార్మేషన్ బ్రేక్అవుట్ అయితే ఈ క్యాండిల్లో అయింది. సో ఈ యొక్క పర్టికులర్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే ఇది పంపింగ్ క్యాండిల్ అంటాం, ఆల్రెడీ మనం వీడియో అనేది చేసుకున్నాం ఈ యొక్క క్యాండిల్ యొక్క కాన్సెప్ట్ ఏందని చెప్పేసి. ఒకవేళ మీరు ఆ యొక్క వీడియో అనేది చూడకపోతే చూడండి. దీన్నే సింపుల్గా చెప్పాలి అంటే కూడా ప్రెషర్ క్యాండిల్ అంటాం. ఎప్పుడైతే మనకి మార్కెట్ బుల్స్కి బేర్స్కి మధ్య ఫైటింగ్ అనేది జరుగుతుందో అండ్ సపోర్ట్ దగ్గరగానే ఈ యొక్క క్యాండిల్ ఫార్మేషన్ జరిగితే తురంతు ఎప్పుడైతే ఈ యొక్క క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ అవుతుందో అక్కడ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు. ఎనీహౌ ఇక్కడ నుంచి కూడా మంచి మూవ్ అనేది రావడం జరిగింది. సో ప్రస్తుతానికి ఏంటంటే ఈ యొక్క లెవెల్స్ హోల్డ్ చేసింది. దాని తర్వాత మనకి డౌన్ సైడ్ 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఈ యొక్క లో అనేది బ్రేక్ ఇక్కడ దాకా రాలేదు. ఇది ఎందుకంటే చాలా పెద్ద లెవెల్ ఇది, 19,266 క్లోజింగ్ బేసిస్లో. ఒకవేళ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే మనం ఏంటంటే షార్ట్ సైడ్ అనేది చూసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇంట్రాడేలో ఏంటంటే మనం షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, బట్ పొజిషన్గా నేను చెప్తుంది. దాని తర్వాత రేపటి రోజున మార్కెట్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూసుకుంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం. ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఒక డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది ఈ యొక్క లెవెల్ దగ్గర, 19,345 దగ్గర ఆల్మోస్ట్ డబుల్ బాటమ్ క్రియేట్ అయింది. అండ్ మనకేంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే 19,415, 420-25 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో ఈ యొక్క రెసిస్టెన్స్ జోన్ అనేది సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అయితేనే మనకి ఏంటంటే ఫర్దర్గా మూవ్ అవుతుంది. దగ్గర ఏంటంటే ఇక్కడ 40-60 ఇక్కడ నుంచి కూడా మనం ఏంటంటే ఒక 60+ పాయింట్స్ అనేది పాజిటివ్గా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో 19,420-15 ఈ జోన్లో ఏంటంటే మార్కెట్ అనేది కొద్దిగా స్పెండ్ చేయగలగాలి. స్పెండ్ చేసి అక్కడ నుంచి కూడా ర్యాలీ అనేది చేసే స్ట్రాంగ్ మొమెంటం వస్తుంది. ఓకే, బట్ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి బీ కేర్ఫుల్. పర్ఫెక్ట్ ఎక్స్పైరీ కూడా జరుగుతుంది రేపు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి అనాలిసిస్ అనేది చూసుకున్నట్టయితే, సో ఇవన్నీ కూడా డిలీట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి బిగ్గర్ పిక్చర్లో ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఒకసారి చూస్తే ఇది పర్ఫెక్ట్గా
హ్యాంగింగ్ మ్యాన్ అనమాట, సారీ హ్యామర్ ఫార్మేషన్. ఇది క్లియర్గా మనం ఏమనుకున్నాం, ఈ హ్యామర్ ఫార్మేషన్ జరిగితే మేబీ సైడ్ వేస్ ఉండొచ్చు అనుకున్నాం. ఇట్స్ నాట్ నెసరీ ట్రెండీ డే, ఓకే, సైడ్ వేస్ ఉండొచ్చు, మనకు తెలియదు క్లియర్గా అప్ సైడ్ వెళ్తాడో డౌన్ సైడ్ వెళ్తాడో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క క్యాండిల్ ఫార్మేషన్స్ జరుగుతున్నాయి అంటేనే క్లియర్గా ఏంటంటే మార్కెట్లో ఒక సైడ్ వేస్ అనేది జరుగుతుంది. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు జనరల్గా కొద్దిగా సైడ్ వేస్ అనేది తీసుకుని దీన్ని రెస్ట్ అనుకోవచ్చు. అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది మళ్ళీ రెజ్యూమ్ చేయొచ్చు. లేదు అక్కడ కొద్దిగా ఆస్కిలేట్ అయ్యి అక్కడ అంత నిజంగా బయింగ్ లేదనుకోండి, దెన్ ఏంటంటే మార్కెట్ అనేది కిందకి వెళ్తుంది. బట్ ప్రస్తుతానికి మనకున్న ఈ యొక్క డైలీ క్యాండిల్ స్టిక్స్లో క్లియర్గా ఏం చెప్తుందంటే మార్కెట్లో సైడ్ వేస్ అనేది రిప్రజెంట్ చేస్తూ ఉంది. సో ఈ యొక్క సైడ్ వేస్లో మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా స్కాల్పింగ్ మాత్రమే చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కేసులో మనం చూసుకున్నట్టయితే డెఫినెట్గా ఈ యొక్క పర్టికులర్ రెసిస్టెన్స్ లెవెల్ మనం నిన్నే మార్క్ చేసుకున్నాం కాబట్టి దాంట్లో 3 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ స్కాల్పింగ్ మనం పుట్ ఆప్షన్ కానీ తీసుకున్నట్టయితే ఏది ఈ యొక్క పర్టికులర్ లెవెల్లో కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయింది డౌన్ సైడ్. ఈవెన్ ఈ యొక్క క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకున్నా సరే వెరీ గుడ్ రిటర్న్ అనమాట, అంటే స్కాల్పర్గా నేను చెప్తున్నాను. ఓకే, దాని తర్వాత ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఇది. ఈ యొక్క సపోర్ట్ లెవెల్ దగ్గర ఇక్కడ తీసుకున్నా సరే మనకి ఏంటంటే వెరీ గుడ్ లాంగ్ లెవెల్ అనమాట. దాని తర్వాత ఆఫ్ కోర్స్ డిఫరెంట్ ఎం ప్యాటర్న్ అయితే బ్రేక్ డౌన్ జరిగింది. అండ్ కొద్దిగా మనకి ఈ యొక్క ట్రెండ్ లైన్ స్మాల్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్స్ బ్రేక్అవుట్ వచ్చినాయి. బట్ బ్రేక్అవుట్ వచ్చేటప్పుడు అంటే మనం యాక్టివ్గా ఉండాలి, ఎందుకంటే స్కాల్పింగ్ చేసేటప్పుడు. ఓకే, ఇక్కడ కూడా ఒక సపోర్ట్ అనేది తీసుకుంది చాలాసేపు, బట్ వెరీ గుడ్ క్యాండిల్తో ఈ యొక్క సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది. అట్లాంటివి కూడా ఏంటంటే ట్రై చేయొచ్చు మనం. బట్ బీ కేర్ఫుల్, మనం ఆప్షన్స్ బై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ప్రాపర్గా ఏంటంటే ఎంట్రీ అనేది టైమింగ్ అనేది తీసుకోగలిగితే మంచి రిజల్ట్స్ అనేది వస్తాయి డెఫినెట్గా. ఓకే, ఇక మనకి రేపటి రోజుకి ప్లాన్ ఏంటంటే ఈ యొక్క లెవెల్ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వాలి మార్కెట్ అనేది, ఏది 410 దగ్గర ఓపెన్ అయ్యి కన్సోలిడేషన్ తీసుకుందంటే ఫస్ట్ హాఫ్ అంతా చూడండి, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ హాఫ్ అంతా కన్సోలిడేషన్ తీసుకుందంటే సెకండ్ హాఫ్లో ఒక మూవ్ అనేది తీసుకుంటుంది అనమాట స్ట్రాంగ్గా, ఏది అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. ఎందుకంటే రేపంతా కూడాను చాలామంది సెల్ చేసి పెడతారు కాబట్టి ఆ సెల్లర్స్ యొక్క యాక్టివిటీని చూసుకొని మార్కెట్ ఏంటంటే ఏదో అప్ సైడ్ కానీ ఏదో డౌన్ సైడ్ కానీ మూవ్ అవుతుంది. అయితే ప్రస్తుతానికి నేను వాచ్ చేస్తున్న లెవెల్స్ వచ్చేసరికి 19,420 లెవెల్ అనేది స్టేబుల్గా క్లోజింగ్ ఇవ్వాలి. దాని తర్వాత ఈ యొక్క లెవెల్ అనేది ఏది 19,340 అనేది నేను క్లియర్గా వాచ్ చేస్తాను. ఎయిదర్ సైడ్ బ్రేక్ డౌన్ జరిగితే ఏది కన్సోలిడేషన్ తీసుకొని అప్పుడు ఏంటంటే షార్ట్ అనేది ప్లాన్ చేస్తాను, లేదంటే నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్ అనేది ప్లే చేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే రేపటి ప్లాను. స్టిల్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, డెఫినెట్గా ఏంటంటే నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.